కన్న తండ్రి మనసెరిగిన పిల్లలున్నారా అనే ఒక చక్కటి పాఠాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం దేవుని వారలారా. కన్న తండ్రి మనసెరిగిన పిల్లలున్నారా అనే ఒక అద్భుతమైన మాటలను, పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మీరు అద్భుతమైన మాటలు వినబోతున్నారు. గొప్ప సంగతులు మీరు తెలుసుకోబోతున్నారు బైబిల్‌లో నుండి. కాబట్టి చాలా జాగ్రత్తగా విని నేర్చుకోవాల్సిందిగా ప్రేమతో తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ భూమి మీద ఉన్న మనుషులు తమ మనసుల్లో ఉన్న ఆలోచనలు, భావాలు తమకు నచ్చిన వారితో పంచుకోవాలని మనుషులు ఆశపడుతుంటారు. ఒక మనిషి తన మనసులో ఉన్న భావాలను కానీ, ఆలోచనలు కానీ, దుఃఖాన్ని గానీ, కష్టాలను గానీ ఎదుటి వారితో పంచుకుంటే వారి మనసు ప్రశాంతంగా ఉంటుందని మనుషుల నమ్మకం. వారి దుఃఖాన్ని, వారి కష్టాలను, వాళ్ళ బాధను ఎదుటివారితో పంచుకుంటే, తాము ప్రేమించే వారితో పంచుకుంటే, తమ మనసులో ఉన్న ఆ భారం దిగిపోతుంది, కొంత ప్రశాంతత లభిస్తుంది అని మనుషుల నమ్మకం. ఇకపోతే చాలామంది అనుకుంటారు, స్నేహితుల మధ్య గానీ, భార్యాభర్తల మధ్య గానీ ఎలాంటి దాపరికాలు, ఎలాంటి రహస్యాలు ఉండవు అనుకుంటుంటారు. చాలామంది స్నేహితులు అంటుంటారు, మేము చాలా మంచి స్నేహితులమండి. చాలా క్లోజ్‌గా ఉంటాం మేము. మేము బెస్ట్ ఫ్రెండ్స్ మేము. మా మధ్యన ఎలాంటి దాపరికాలు ఉండవు, ఎలాంటి రహస్యాలు ఉండవని చెబుతుంటారు. కానీ నిజానికి అది అబద్ధం దేవుని వారలారా. ఏ మనిషి తన మనసులో ఉన్న సంగతులన్నీ ఎదుటి వారితో పంచుకోడు. ఒక భార్య తన భర్తతో అన్ని విషయాలు చెప్పదు. ఒక భర్త తన మనసులో ఉన్న అన్ని విషయాలు తన భార్యకి చెప్పడు. ఏ మనిషి ఎవరికి తమ మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పరు, పంచుకోరు. తమకు సంబంధించిన కొన్ని విషయాలు, కొన్ని రహస్యాలు హృదయంలో దాచుకుంటారు. దాచుకుంటారు గానీ ఒక భార్య తన భర్త మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలా ఒక భర్త తన భార్య మనసులో ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అలాగే తల్లిదండ్రులు పిల్లల మనసుల్లో ఏముందో తెలుసుకోవడానికి, పిల్లలు తల్లిదండ్రుల మనసులో ఏముందో తెలుసుకోవడానికి, ఒక ప్రియుడు ప్రియురాలు మనసులో ఏముందో తెలుసుకోవడానికి, ప్రియురాలు ప్రియుడి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయాసపడుతుంటారు. ఏవండీ? ఆఖరికి తమకు శత్రువుగా భావిస్తున్న వాడి మనసులో కూడా ఏముందో తెలుసుకోవడానికి మనిషి ప్రయత్నిస్తుంటాడు. ఇలా మనుషుల మనసుల్లో ఏముందో అని తెలుసుకోవాలి అని, ఎదుటివారి మనసుల్లో ఏముందో తెలుసుకోవాలి, వారి రహస్యాలు తెలుసుకోవాలని తాపత్రయపడుతున్న ఈ మనిషి, ఈ భూమి మీద పుడుతున్న కోట్లాది మంది మనుషులలో ఏ మనిషి అయినా ఈ సువిశాలమైన ప్రకృతిని కలిగించి అందులో మనల్ని ఉంచి కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ దేవాతి దేవుడైన మన పరలోకపు తండ్రి మనసులో ఏముందో తెలుసుకోవాలి అని ఏ మనిషి అయినా ఆలోచించగలుగుతున్నాడా చెప్పండి? ఎంతవరకు ఎదుటివారి మనసుల్లో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారే కానీ ఆ పరలోకపు కన్నతండ్రి మనసు, ఆయన నా పట్ల ఏమనుకుంటున్నాడు, ఆయన మనసు ఎలా ఉంది, ఆయన ఆనందంగా ఉన్నాడా, బాధతో ఉన్నాడా, ఆయనకి ఏమైనా కష్టాలు ఉన్నాయా అని ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా ఈ సమాజంలో? ఏ ఒక్కరు ఆలోచించడం లేదండి. ఏమండి? దేవుడంటేనే మనుషుల కోరికలను తీర్చేవాడు అని మనుషులు భావిస్తున్నారు. దేవుడంటేనే ఆపద మొక్కులు వాడు, ఆదుకునేవాడు అనుకుంటున్నారు. కేవలం అవసరాలు తీర్చేవాడిగా మాత్రమే దేవుణ్ణి చూస్తున్నారు. ఒక అడగగానే ఆశీర్వాదాలు, డబ్బులు ఇచ్చే ఒక ఏటీఎం కార్డులా దేవుణ్ణి భావిస్తున్నారే తప్ప, సృష్టికర్తకు కూడా ఒక మనసుందని, ఆ మనసులో ఎన్నో ఆశలు, ఈ ప్రపంచ మానవాళి పైన ఎన్నో కోరికలు ఆయన మనసులో గూడు కట్టుకున్నవని
అవి తీర్చుకొనుటకై ఈ సృష్టిని కలిగించి, ఈ సృష్టిలో ప్రథముడుగా ఒక మనిషిని చేశాడు అని, అలా చేసిన తండ్రి మన విషయంలో ఏమి ఆశిస్తున్నాడు, ఏమి ఆలోచన కలిగి ఉన్నాడని ఏ ఒక్కరు కూడా ఆ పరలోకపు తండ్రి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు దేవుని వారలారా. ప్రయత్నం చేయడం లేదండి. ఏవండి? ఈ మనుషులు మనస్సుల్లో ఉన్నదంతా చెప్పరు. కానీ దేవుడు తన మనస్సులో ఉన్నదంతా ఈ ప్రపంచానికి, ఈ మనుషులకు తెలియాలని దేవుడు ఏమీ కూడా తన మనసులో దాచుకోలేదండి. ఏ మనిషి తన మనసులో ఉన్నదంతా చెప్పడండి. ఏ మనిషి చెప్పడు. ఎవరు ఎవరికి తమ మనసులో ఉన్నవన్నీ చెప్పరు. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా, భార్య అయినా, కన్నవాళ్ళైనా. కానీ దేవుడు తన మనస్సులో ఉన్నదంతా అంటే తన మనసులో ఉన్నదంతా 66 పుస్తకాలలో మన కోసం రాసి ఇచ్చాడు. మనం తన మనసు తెలుసుకోవాలని. అదే చెబుతున్నాడండి దేవుడు కూడా. ఏవండి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు ఒక మాట చెబుతున్నాడు చూడండి దేవుని వాళ్ళారా. ఏవండి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు చూడగలిగితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం దేవుని వారలారా. 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని అనగా తన మనసులో ఉన్న వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికిని తెలియను. చాలండి. ఏవండి? ఒక మనిషిని సంగతులు, ఒక మనిషి హృదయములో ఉన్న సంగతులు ఆ మనిషికి తప్ప మరొక మనిషికి తెలియవు అని అంటున్నాడండి. ఏవండి? ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే తప్ప మనుషులలో మరి ఎవరికీ తెలియవు. అదే కదండి చెప్పుకున్నది. ఏ మనిషి తన మనసులో ఉన్నదంతా ఎదుట మనుషులతో చెప్పడు. కానీ దేవుడట దేవుడట అన్నిటినీ అనగా దేవుని మర్మములను కూడా, మర్మము అనగా రహస్యము, సీక్రెట్, అంటే దేవుని హృదయములో ఉన్న రహస్యాలు ఆయన మనసంతా కూడా తన ఆత్మ వలన మనకు తెలియచేశాడు. అన్నిటిని ఏది దాచుకోలేదండి. ఏది దాచుకోకుండా రహస్యాలను కూడా, సీక్రెట్లను కూడా తనకంటూ తన హృదయంలో ఏమీ దాచుకోకుండా తన మనస్సునంతా విప్పి ఈ సమాజానికి తెలియాలి, తన పిల్లలకు తెలియాలి అని 66 పుస్తకాల్లో తన మనస్సును భద్రపరిచాడండి. ఎవరు ఆలోచించగలుగుతున్నారు చెప్పండి ఆయన మనసు గురించి? ఎవరు ఆలోచించగలుగుతున్నారండి? మనసులో కొన్ని దాచుకొని మోసం చేసే మనుషులను నమ్ముతున్నారు. మనుషుల మనసును తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారే తప్ప, తన మనసులో ఉన్నదంతా చెప్పిన తండ్రి మనసు గురించి ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఆయనకు కూడా ఒక మనసుందని, మన కోసం ఆలోచించే ఒక తండ్రి ఉన్నాడని ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరు ఆయన మనసును పరిశోధిస్తున్నారు చెప్పండి దేవుని వారలారా? ఏవండి? మనుషులు వారు చూపించే ప్రేమలు, వాళ్ళు చూపించే ప్రవర్తనలో యథార్థత ఉండదండి. వాళ్ళు కనపరిచే ప్రేమలో యథార్థత ఉండదు. కానీ దేవుని ప్రేమలో నిజాయితీ కనిపిస్తుంది. ప్రతి నీటి బొట్టులో నిజాయితీ కనిపిస్తుంది. ప్రతి పండులో నిజాయితీ కనిపిస్తుంది. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులో తన ప్రేమ, తన మనస్సు కనపడుతుంది దేవుని వారలారా. అలాంటి దేవుని మనసు ఎవరైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారా చెప్పండి? ఎంతవరకు రక్త సంబంధుల మనసు తెలుసుకోవాలి అని, బంధువుల మనసు తెలుసుకోవాలి అని, కన్నవారి మనసు తెలుసుకోవాలి అని, కట్టుకున్నవాడి మనసు తెలుసుకోవాలి అని, వారి మనసును తెలుసుకోవాలని పదే మన మనసులో మనం ఆలోచిస్తున్నామే తప్ప, మన కోసం ఒక మనసు పరితపిస్తుంది, మన కోసం ఒక మనసు ఎదురు చూస్తుంది,
మన మార్పు కోసం మనం ఆలోచించాలి అని, ఆ ఆలోచించి ఆ కన్న తండ్రి తనకున్నదంతా, తన మనసులో ఉన్నదంతా రాసి ఇచ్చాడే, ఆ దేవుని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించడం లేదండి. అందుకే బైబిల్‌లో ఒక చక్కటి మాట ఉంటుంది. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు అని ప్రశ్నిస్తాడు. చూడండి ఆ మాట. రోమపత్రిక, రోమపత్రిక, రోమపత్రిక 11 అధ్యాయము 34 వచనం దేవుని వాళ్ళరా. ప్రభువు మనసెరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? చాలండి. ఏవండి? పరలోకపు కన్న తండ్రి రాయిస్తున్న మాటండి ఇది. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు? అంటే తండ్రి హృదయాన్ని, తండ్రి మనసును తెలుసుకున్న వాళ్ళెవరు? ఎవరు తెలుసుకున్నారు చెప్పండి? ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? అసలు దేవుని గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఈ సమాజంలో? ఎన్నో ఆశలు పెట్టుకొని గదా ఈ జన్మను మనకిచ్చింది. ఏవండి? ఎన్నో కలలు కని గదా మనకి ఈ జన్మనిచ్చింది. ఎన్నో కలలు కని, ఎన్నో ఆశలు పెట్టుకొని మనల్ని ఈ లోకానికి పంపించిన ఆ కన్నతండ్రి గురించి ఎవరైనా ఆలోచించగలుగుతున్నారా చెప్పండి? ఎవరు ఆలోచించడం లేదండి. అందుకే అంటున్నాడు దేవుడేమని? ప్రభువు మనసు, తండ్రి మనసు ఎరిగిన వాళ్ళు ఎవరు? ఎవ్వరికి ఆలోచన లేదండి. ఎవ్వరు ఎరగలేదు. పుట్టినది మొదలుకొని చచ్చిపోయేంత వరకు కేవలం తమ కోసమే ఆలోచించుకుంటున్నారు. తమ కుటుంబం కోసమే ఆలోచించుకుంటున్నారు. తమ పిల్లల కోసమే ఆలోచించుకుంటూ ఈ లోకంలో ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, లగ్జరీ జీవితాన్ని అనుభవించాలి అని చచ్చినంత వరకు లోకాశలతోనే బ్రతుకుతున్నారే తప్ప, బ్రతికిచ్చిన ఆయన ఒకనున్నాడు, ఆయన కోసం ఆలోచించాలి అని ఏ ఒక్కరు ఆలోచిస్తున్నారో చెప్పండి? మోకరిస్తే కేవలం తమ అవసరాలనే అడుగుతున్నారే తప్ప, తమ కోరికలను తీర్చమని అడుగుతున్నారు. తమ అవసరాలు తీర్చమని ప్రాధేయపడుతున్నారే తప్ప, మోకరించిన ఏ భక్తుడైనా, మోకరించిన ఏ క్రైస్తవుడైనా, ప్రార్థిస్తున్న ఏ మనిషి అయినా, తండ్రి నువ్వెలా ఉన్నావు తండ్రి? నువ్వు ఆనందంగా ఉన్నావా? నువ్వు సంతోషపడుతున్నావా? నీ మనసును కలత చెందిస్తున్న విషయాలు ఏమైనా ఉన్నాయా? నిన్ను బాధపెట్టే విషయాలు ఏమన్నా ఉన్నాయా అని ఏ ఒక్కరైనా ఆలోచించగలుగుతున్నారా? ప్రార్థన చేయగలుగుతున్నారా చెప్పండి? ప్రార్థన ప్రారంభిస్తే తండ్రి నా చిన్న కొడుకు గురించి, నా చిన్న కొడుకుని జ్ఞాపకం చేసుకోండి. నా పెద్ద కొడుకుని జ్ఞాపకం చేసుకోండి. నా కూతుర్ని జ్ఞాపకం చేసుకోండి. నేను చేస్తున్న పనులను జ్ఞాపకం చేసుకోండి. ఎంతవరకు నాది, 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 నన్ను, నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని ఎంతవరకు నీ గురించే ఆలోచించుకుంటున్నావే తప్ప, నీ గురించే దేవుణ్ణి అడుక్కుంటున్నావే తప్ప, ఎప్పుడైనా, ఎప్పుడైనా మనల్ని బ్రతికిస్తున్న, మన అవసరాలు తీరుస్తున్న ఆ పరలోకపు తండ్రి గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా చెప్పండి? ఎవరు ఆలోచించడం లేదు దేవుని వాళ్ళరా. తండ్రి మీరెలా ఉన్నారు తండ్రి? మీరు ఆనందంగా ఉన్నారా? మీరు సంతోషంగా ఉన్నారా? అని ఏ ఒక్కరు అడగడం లేదు. కారణం ఏంటి అనంటే, మనుషుల మనసుల్లో ఉన్న ఆలోచన ఏంటో చెప్పమంటారా? దేవుడికేంటండి? దేవుడికేంటి? దేవుడు ఇచ్చేవాడు, మనం తీసుకునేవాళ్ళం. దేవుడు అవసరాలు తీర్చేవాడు, మన అవసరాలు అడుక్కునేవాళ్ళం. దేవుడు కేవలం ఆపద మొక్కులు వాడే అన్నట్టుగా దేవుణ్ణి ఆలోచిస్తున్నారు దేవుని వాళ్ళరా. కానీ ఆయన మొట్టమొదట మన తండ్రండి. ఆయన మొదటిగా మన తండ్రి. ఆయనకు కూడా ఒక మనసుందండి. ఆ మనసులో ఎన్నో ఆలోచనలున్నాయి దేవుని వాళ్ళరా. ఎన్నో ఆలోచనలున్నాయి. ఆ ఆలోచనలు ఎవరు అర్థం చేసుకుంటున్నారు చెప్పండి? ఎవరు ఆలోచిస్తున్నారు ఆయన మనసు గురించి? అందుకే ప్రభువు మనసు ఎరిగినవాడు ఎవడు అంటున్నాడు. ఎవరు లేరా ఆయన మనసు అర్థం చేసుకున్న వాళ్ళు? ఆయన మనసు తెలుసుకున్న వాళ్ళు ఎవరు లేరా? ఎవరూ లేరండి. ఎవరూ లేరండి. భార్య మనసు తెలుసుకొని ఆమెకిష్టమైనవి కొనిస్తారు. భర్త మనసు తెలుసుకొని ఆయనకిష్టమైనవి వండి పెడతారు. పిల్లల మనసు తెలుసుకొని తల్లిదండ్రులు తమకిష్టమైనవి కొనిస్తారు. కానీ దేవునికి ఇష్టమైనవేంటో తెలుసుకొని ఆయన ఇష్ట ప్రకారం మనుషులు బ్రతకగలుగుతున్నారా? ఆయన పిల్లలు బ్రతకగలుగుతున్నారా? లేదు దేవుని వాళ్ళరా. బ్రతకటం లేదండి. కానీ ఒకే ఒక ఆయన ఉన్నాడండి. ఆయన మనసు అర్థం చేసుకొని, కన్నతండ్రి మనసును తెలుసుకొని, కన్నతండ్రిని కలత చెందిస్తున్న, బాధ పెడుతున్న
విషయాలను ఆయన తెలుసుకొని ఆయన బాధను కొంతైనా తీర్చాలి అని ఈ భూమి మీదకు 2000 సంవత్సరాల క్రితం ఒక మహనీయుడు వచ్చారు. వచ్చిన ఆయన ఎలా బ్రతికారో, ఎవరో ఆయన ఒకసారి మనం చూద్దాం దేవుని వల్ల ఈ సమయంలో చూద్దాం. ఎబ్రిల్‌కి రాసిన పత్రిక, ఎబ్రిల్‌కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం దేవుని వాళ్ళారా. ఎబ్రిల్‌కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరండి ఆయన? ఎవరు ఆయన? యేసుక్రీస్తు వారండి. దేవుడు తండ్రి ఏ విషయాల్లో అయితే బాధపడుతున్నాడో, ఏ విషయాలైతే ఆయన మనసును కలిచివేస్తున్నాయో, ఏ విషయాలైతే ఆయన మనసును కలత చెందిస్తున్నాయో అవి తెలుసుకున్న యేసుక్రీస్తు వారు దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఆనందపెట్టాలి, ఆయన మనసులో ఉన్న బాధ కొంతైనా తీయాలి అని ఆయన మనసు ఎరిగిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చి దేవునిని సంతోషపెట్టే పనిలో ఎన్నో కష్టాలు అనుభవించాడండి. ఎన్నో బాధలు అనుభవించాడు. ఆ బాధలే, ఆ కష్టాలే ఇక్కడ చెబుతున్నాడు. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదన కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు చేశాడండి. ఆయన బ్రతుకుల్లో సుఖపడలేదండి. ఆయన బ్రతుకులో ఆనందపడలేదు. నా తండ్రి మనసును తెలుసుకున్నాడు ఆయన. ఎలాగైనా నా తండ్రిని సంతోషపెట్టాలి, ఆనంద పెట్టాలి అని ఆయన ఈ భూమి మీదకి వచ్చి కన్నీళ్ళు, మహారోదన, కష్టాలు, బాధలు, ఆకలి దప్పులు, ఆకలి దప్పులండి. సమయానికి ఆహారం లేక, సమయానికి దాహం తెచ్చుకోవడానికి నీళ్లు లేక, సమయానికి నిద్ర లేక, ఉండడానికి చోటు లేక ఆయన ఈ భూమి మీద బ్రతికిన కాలం అంతా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించాడండి. కారణం ఏంటో తెలుసా? తండ్రి మనసు ఆయనకు అర్థమయ్యింది. తండ్రి మనసు ఆయనకు అర్థమైంది. తండ్రి మనసు గురించి ఆయన ఆలోచించాడు. కానీ ఈ రోజున్న మనుషులు బ్రతకగలుగుతున్నారా దేవుని కోసం? ఆలోచించగలుగుతున్నారా దేవుని కోసం? దేవుని మనసులో ఉన్న బాధను తీర్చడానికి దేవుని కోసం నడుము బిగించగలుగుతున్నారా? ఈ సమాజానికి దేవుని గురించి ప్రకటించగలుగుతున్నారా చెప్పండి? లేదండి. ప్రతి మనిషికి దేవుడు పనినిచ్చాడు. కానీ ఆ పని మరిచిపోయి, దేవుని సంకల్పాన్ని మరిచిపోయి, ఆయన మనసును అర్థం చేసుకోకుండా ఆయన మనసులో ఏవండి పెద్ద కుంపటిగా మనం మారామండి. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూడండి. మనుషులందరూ తమకిష్టం వచ్చినట్లు ఈ పుట్టుకొస్తున్న కోట్లాది మంది మనుషులు బ్రతుకుతుంటే, ఈ భూమి మీద ఉన్న ప్రస్తుత జనాభా 800 కోట్ల మంది మనుషులు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతుంటే, యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారో ఏవండి ఒక మాటను మనం చూద్దాం దేవుని వారు. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం దేవుని వారలారా. 38వ వచనం. తండ్రి, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తినని అని చెబుతున్నాడండి. ఏమండి? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను పరలోకము నుండి దిగి వచ్చాను అంటున్నాడండి. ఏమండి? ప్రపంచ మనుషులు ఎవరైనా ఈ మాట చెప్పగలుగుతున్నాడా? ప్రస్తుత జనాభా 800 కోట్ల మంది మనుషులు ఈ మాటలు చెప్పగలుగుతున్నారా చెప్పండి? 800 కోట్ల మంది మనుషుల్లో క్రైస్తవులుగా పిలువబడుతున్న 4 కోట్ల మంది ప్రజలైనా, 400 కోట్ల మంది ప్రజలైనా ఈ మాటలు చెప్పగలుగుతున్నారా? లేదండి. భర్త అంటాడు భార్య ముందు, నా ఇష్టం, నాకు నచ్చినట్టు బ్రతుకుతానని వాడంటాడు. తల్లిదండ్రుల ముందు పిల్లలు ఏమంటారు చెప్పండి? నా ఇష్టం, నాకు నచ్చినట్టు చేస్తానని వాడంటాడు. భార్య ఏమో నాకు నచ్చినట్టు నేను ఉంటానని అంటుంది. ఈ మనుషులందరూ ఏమంటారు చెప్పండి? నాకు నచ్చినట్టు బ్రతుకుతా, నా జీవితం నా ఇష్టం అంటారు. నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్టు బ్రతుకుతా, నువ్వెవరో మాట్లాడడానికి మాట్లాడుతుంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారండి?
నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను ఈ లోకానికి రాలేదు. ఇదిగో నన్ను పంపిన తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనస్సు తెలుసుకున్నాను నేను. ఆయన హృదయం అర్థం చేసుకున్నాను నేను. కనుక ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను పరలోకం నుండి దిగి వచ్చాను. ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి. ఆయన మనసులో ఉన్న ఆ బాధను నేను తీసివేయాలి అని తన జీవితంలో ఎక్కడా కూడా తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేదండి యేసుక్రీస్తు వారు. తన ఇష్టానికి చోటు ఇవ్వలేదండి యేసుక్రీస్తు వారు. తనకి నచ్చినట్టుగా ఈ లోకంలో ఏది కూడా అనుభవించలేదండి యేసుక్రీస్తు వారు. ఆయన ఇష్టం అన్నది ఈ భూమి మీద నెరవేర్చుకోలేదు, జరగలేదు. ఎంతవరకు తండ్రి ఇష్టం, తండ్రి సంకల్పం, తండ్రి మనసు, తండ్రి హృదయం ఎంతవరకు తండ్రి 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 కోసమే బ్రతికాడే తప్ప ఆయన జీవితంలో ఆయన సుఖపడింది లేదు, సంతోషపడింది లేదు, ఆనందపడింది లేదండి. ఏముందో చెప్పండి ఈ లోకంలో ఆయనకి? ఏమండి? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి కానీ, నక్కలకు బొరీలున్నాయి కానీ, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు కూడా లేదన్నాడండి యేసుక్రీస్తు వారు. ఏమండి? పక్షులకే గూళ్ళున్నాయి, నక్కలకు బొరీలున్నాయి. కానీ వాటికంటే దయానీయంగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికారండి. ఈ భూమి మీద బ్రతికారు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు గదా! ఈ సృష్టిలోనున్నదంతా ఆయన వలన కలిగితే, ఆయన వలన కలిగిన ఈ భూమి మీద, ఈ ప్రకృతిలో ఆయనకేం లేదట? చోటు కూడా లేదటండి. ఆయన ఇష్టపడలేదండి. ఈ లోకంలో మనకలాగా బంధుత్వాలు పెట్టుకొని, రక్త సంబంధాలు కలుపుకొని, పెళ్ళిళ్ళు చేసుకొని, పిల్లలను కని, ఈ లోకంలో సుఖపడడానికి, సంతోషపడడానికి యేసుక్రీస్తు వారు ఆశపడలేదు. ఆయన జీవితంలో, ఆయన బ్రతుకులో, ఆయన శరీరంలో, ఆయన హృదయంలో ఆయనకసలు చోటే లేదు. ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని యేసుక్రీస్తు వారు అసలు నెరవేర్చుకోలేదు. ఇలా బ్రతకగలరా చెప్పండి ప్రపంచ క్రైస్తవులు? 400 కోట్ల మందిగా పిలువబడుతున్న క్రైస్తవులు ఇలాంటి మాటలు యేసుక్రీస్తు వలె బ్రతకగలరా? మాట్లాడగలరా? తండ్రి, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదయ్యా నేను ఈ లోకానికొచ్చింది. నా మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి కాదయ్యా నేను ఈ లోకానికొచ్చింది. నా భర్త మనసులో ఉన్న కోరికలు నెరవేర్చడానికి కాదయ్యా. నా భార్య మనసులో ఉన్న కోరికలు నెరవేర్చడానికి కాదయ్యా. నా పిల్లల ఇష్టాలు నెరవేర్చడానికి కాదయ్యా నేను ఈ లోకానికొచ్చింది. తండ్రి, నా బ్రతుకులో నీ ఇష్టాన్ని నెరవేరుస్తా తండ్రి. నీ చిత్తాన్ని నెరవేరుస్తా తండ్రి. నువ్విచ్చిన పనిని పూర్తి చేస్తా తండ్రి అని ఎవరైనా ప్రపంచ క్రైస్తవుల్లో ఎవరైనా చెప్పగలుగుతున్నారా? మాట్లాడగలుగుతున్నారా దేవుని వాళ్ళారా? మాట్లాడగలుగుతున్నారా? లేదండి. లేదండి. లేదు దేవుని వాళ్ళరా. పుట్టినది మొదలుకొని చచ్చిపోయేంత వరకు సుఖపడాలి, సంతోషపడాలి, ఆనందపడాలి, లగ్జరీ జీవితాన్ని అనుభవించాలి. సుఖపడడం కోసం, సంతోషపడడం కోసం ఎన్నో కలలు కంటున్నారు, ఎన్నో ప్రణాళికలు వేసుకుంటున్నారే తప్ప బ్రతుకిచ్చిన దేవుని మనసు గురించి ఎవరండి ఆలోచించేది చెప్పండి? ఇలా యేసుక్రీస్తు వారి గురించి ఆలోచించగలిగితే దేవుడు చాలా సంతోషపడతాడండి. యేసుక్రీస్తు వారి విషయమై దేవుడు కన్నతండ్రి ఎంతో ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న మనుషుల విషయమై దేవుడికి ఆనందం లేదు. ఈ 800 కోట్ల మంది మనుషుల విషయమై ఈ మనుషులను గురించి ఆలోచిస్తే వీళ్ళ వలన దేవునికి ఎలాంటి సంతోషం, ఆనందం లేదండి. బాధ, బాధ తప్ప, వేదన తప్ప, కన్నీళ్లు తప్ప దేవునికి సంతోషం, ఆనందం లేదు దేవుని వల్లరా. కానీ యేసుక్రీస్తు విషయంలో ఆనందపడ్డ దేవుడు ఏమని సాక్ష్యమిస్తున్నాడో, ఏమని ఉప్పొంగిపోతున్నాడో, ఆనందపడుతున్నాడో ఒకసారి మార్కు సువార్త చూడండి దేవుని వల్లరా. ఏమండి? ఒకసారి మార్కు సువార్త చూడండి. మత్తయి సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం దేవుని వాళ్ళరా. 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఏమండి? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? పరలోకములో ఉన్న కన్నతండ్రి భూమి మీద ఉన్న యేసుక్రీస్తు విషయమై ఆనందపడుతూ ఇస్తున్న సాక్ష్యం, సంతోషంతో మాట్లాడుతున్న మాటలు. ఏమంటున్నాడు? ఇదిగో
ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆకాశము నుండి మాట్లాడుతున్నాడండి దేవుడు. ఏవండి? మన గురించి ఇలాంటి సాక్ష్యం మన పరలోకపు కన్నతండ్రి ఇవ్వగలడా? ఈ మనుషుల గూర్చి పరలోకపు కన్నతండ్రి ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమార్తె, ఈమె వలన నేను సంతోషపడుతున్నాను, ఈయన వలన నేను ఆనందపడుతున్నాను అని ఆ పరలోకపు కన్నతండ్రి మన విషయంలో సాక్ష్యము ఇవ్వగలడా? లేదండి. ఎందుకనంటే దేవుణ్ణి సంతోషపెట్టే పనులు మనం చేయడం లేదు. దేవుణ్ణి ఆనందపెట్టే పనులు ఈ మనుషులు చేయడం లేదు. దేవుని మనసును తెలుసుకోవడానికి ఈ మనుషులు ప్రయత్నించడం లేదు. కానీ ఆయన చిత్తాన్ని తెలుసుకున్న యేసుక్రీస్తు వారు ఆయన ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చుకోకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు గనుకనే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు గనుకనే ఆయన విషయంలో ఇస్తున్న సాక్ష్యమండి. ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. కానీ మన యందు ఆనందిస్తున్నాడు చెప్పండి? ఎప్పుడైనా నువ్వు నీ బ్రతుకులో దేవునిని ఆనందపెట్టే పనులు చేశావా? దేవుడు సంతోషపడే పనులు నువ్వు చేశావా? దేవుడు ఆనందపడే పనులు నువ్వు చేశావా? ఉండవండి. మన జీవితంలో దేవుణ్ణి ఆనందపెట్టిన సమయాలు గాని, సందర్భాలు గాని, ఆ పరిస్థితులు గాని మన జీవితంలో లేవు. కారణం ఏంటంటే, ఎప్పుడు మనం మనుషుల్ని సంతోషపెట్టడానికే తాపత్రయపడుతుంటాం. మనుషుల్ని ఆనందపెట్టడానికే తాపత్రయపడుతుంటాం. మనుషుల అవసరాలు తీర్చడానికి తాపత్రయపడుతుంటాం. దేవునికి కూడా ఒక అవసరం ఉందని, దేవునికి కూడా మనసుందని, అందులో ఉన్న ఆశలు, ఆలోచనలు మన విషయమై కలిగి ఉన్నాడని, వాటిని నెరవేర్చాలి, వాటిని తీర్చాలి. అప్పుడే దేవుడు నా విషయమై ఆనందపడతాడు అని ఏ ఒక్కరు ఆలోచించడం లేదు దేవుని వారలారా. కానీ దావీదు గారు కూడా ఆలోచించారండి. దావీదు గారు కూడా ఆలోచించి ఆయన కోసం బ్రతికి ఎన్నో కార్యక్రమాలు చేస్తే, దేవుని గురించి సమాజానికి చెబితే, ఆయన దావీదు గారి విషయంలో కూడా ఏవండి ఒక అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారు చూడండి. దావీదు గారి విషయంలో ఏమంటున్నాడో అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం దేవుని వారలారా. 22వ వచనం 3వ లైను ఏవండి? నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీయు నెరవేర్చినని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాడు. ఎవరు? పరలోకములో ఉన్న కన్నతండ్రి. ఏవండి? పరలోకములో ఉన్న కన్నతండ్రి దావీదు గారి విషయమై ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీయు నెరవేర్చాడని సాక్ష్యం ఇచ్చాడండి. ఎందరో పితరులు, ఎందరో ప్రవక్తలు, ఎందరో న్యాయాధిపతులు, అపోస్తులు, ప్రారంభ క్రైస్తవులు దేవుని చిత్తాన్ని, దేవుని మనసును తెలుసుకొని ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చారండి. ఆయన సంకల్పాన్ని అంతా నెరవేర్చారండి. ఆయన మనసును తెలుసుకున్నారండి. ఆయన మనసును తెలుసుకున్న దావీదు గారు దేవుని ఇష్టానుసారంగా బ్రతికాడట. కానీ మనం, ఈ మనుషులు వారి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారండి. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారండి. వారికి నచ్చిన పనులు వాళ్ళు చేస్తున్నారండి. ఇది తప్పని కానీ, ఇది దేవునికి ఇష్టము లేదని కానీ, ఇది చేయకూడదని కానీ మనిషికి ఎలాంటి సంకుచ భావం లేదు. విపరీత బుద్ధితో విచ్చలవిడిగా మనుషులు వెర్రెవీగిపోతున్నారు ఈ భూమి మీద. కానీ కన్నతండ్రి గురించి ఏ ఒక్కరు ఆలోచించడం లేదండి. ప్రతి మనిషి తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడే గాని దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడా? దేవుని ఉద్దేశాలన్నీ కాదు, కనీసం కొన్నైనా తీర్చగలుగుతున్నాడా? కానీ భక్తుడు దావీదు గారు ఆయన ఇష్టానుసారుడైన మనుషుడట. ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చాడట. ఉద్దేశాలన్నీ నెరవేరిస్తే దేవుడు పొంగిపోతూ ఆనందపడుతూ సాక్ష్యం ఇస్తున్నాడండి. నీ విషయంలో ఇవ్వగలడా దేవుడు సాక్ష్యం? ఈ మనుషుల విషయంలో ఇవ్వగలడా సాక్ష్యం? ఈమె నాకు ఇష్టమైన కుమార్తె, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చిందని నీ గురించి ఇవ్వగలడా దేవుడు సాక్ష్యం? నువ్వేం చేసావని దేవుని కోసం నీ గురించి సాక్ష్యం ఇవ్వడానికి? నువ్వేం ఆలోచించావని ఆయన మనసు కోసం నీ గురించి ఆలోచించడానికి, నీ గురించి సాక్ష్యం ఇవ్వడానికి? ఆలోచించండి దేవుని వారలారా.
ఎంతో కాలం మన జీవితంలో వృధాగా గడిచిపోతుందండి. ఎంతో కాలం, ఎన్నో రోజులు, ఎన్నో క్షణాలు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజులు, నెలలు, వారాలు మన జీవితంలో వృధాగా గడిచిపోతుంది. మనం గడిచిపోయిన మన కాలంలో, గడిచిపోయిన మన బ్రతుకు దినాలలో ఏ దినము కూడా దేవుణ్ణి ఆనందపెట్టలేదు, సంతోషపెట్టిన దాఖలాలు మన జీవితాల్లో లేవు దేవుని వారలారా. లేవండి. కానీ దావీదు గారట దేవుని ఉద్దేశాన్నంతా నెరవేర్చేటట. దేవుని చిత్తాన్నంతా నెరవేర్చాడట. దేవుడు సంతోషపడుతున్నాడండి. దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా మనం ఉండాలి అంటే దేవుని మనసును మనం తెలుసుకోవాలి. ఏ ఏ విషయాలు ఆయన బాధ పెడుతున్నాయో, ఏవి విషయాలు ఆయన మనసును పిండేస్తున్నాయో, ఏ ఏ విషయాలు ఆయన మనసును కలత చెందిస్తున్నాయో అవి తెలుసుకొని అవి తీర్చగలిగితే నీకు తప్ప ఎవరికండి పరలోకం? నీకు తప్ప దేవుడు ఎవరికిస్తాడండి ఆ పరలోకం? నీ విషయం గురించి తప్ప ఎవరి గురించి ఇస్తాడండి ఆయన సాక్ష్యం? ఆయన మనసు తెలుసుకోవాలి. ఆయన ఉద్దేశాలు తెలుసుకోవాలి. ఆయన హృదయంలో ఉన్న ఆలోచనలు తెలుసుకోవాలి. ఆ ఆలోచనలన్నీ 66 పుస్తకాలుగా దేవుడు మన చేతిలో పెట్టాడండి. 66 పుస్తకాల్లో ఉన్న ఈ మాటలే దేవుని తెరచిన మనసు దేవుని వారలారా. బైబిలు ఆయన మనసు, బైబిలు ఆయన హృదయం. తెరవగలుగుతున్నామా? చదవగలుగుతున్నామా? ఆయన మనసును తెలుసుకోగలుగుతున్నామా? చెప్పండి. ఏవండి? ఒక ప్రియుడు తన ప్రియురాలు గురించి ఆలోచించి తన మనసులో ఉన్న కొన్ని విషయాలను రాసి ఇస్తాడు. ఎన్నిస్తాడు? 100 పేపర్లు ఏమైనా ఇస్తాడా? లేదు. ఏవండి? ఒక పేపర్ మీద రాసి ఇస్తాడు. అది తన మనసులో ఆమె పట్ల ప్రేమ ఉందని కనపరచడానికి ఇస్తాడు. కానీ దేవుడు మన కొరకు ఏవండి ఇచ్చిన ఆ ప్రేమ లేఖ, ఆ లవ్ లెటర్ ఒక పేపర్ కాదండి. ఏమండి? ఒక పుస్తకం కాదండి. 66 పుస్తకాలు ఆయన ప్రేమ లేఖ. 66 పుస్తకాల్లో ఎన్నో మాటలు ఆయన మనల్ని ప్రేమించి రాసి ఇచ్చాడు. బైబిలు లవ్ లెటర్ అండి. ఈ ప్రపంచాన్ని ఆయన ప్రేమించి, ఈ మనుషులందరిని ఆయన ప్రేమించి, ఈ మనుషులను ప్రేమించి ఏవండి మనుషులందరి కోసం ఇచ్చిన ప్రేమ లేఖ బైబిల్. దేవుని ప్రేమ లేఖ బైబిల్. దేవుని మనసు బైబిల్. దేవుని హృదయం బైబిల్. అలాంటి మనసును మనం చదవగలుగుతున్నామా? అలాంటి మనసును మనం పరిశోధించగలుగుతున్నామా? ఆలోచించండి దేవుని వారలారా. ఆలోచించండి. మనుషులందరూ చెడిపోయారండి. ఆ చెడిపోయారనే దేవుడు బాధపడుతున్నాడండి. ప్రారంభంలోనే బాధపడ్డాడు దేవుడు. దేవుని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. ఆయన పట్టించుకునేవారు ఎవరూ లేరు. కనీసం వారి హృదయం కూడా బాగలేదు. హృదయమే కాదు, ఆ హృదయంలో వచ్చే ఊహలు కూడా పాడైపోయాయని దేవుడు ప్రారంభంలోనే బాధపడుతున్నాడు. ఆదికాండం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం దేవుని వారలారా. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. తన హృదయములో నొచ్చుకున్నాడట, బాధపడ్డాడట. ఎవరండి? దేవుడండి. కారణం ఏంటో తెలుసా? ప్రపంచ మనుషుల పరిస్థితి ఇలా ఉందండి. ఏమండి? వారి చెడుతనము గొప్పగా ఉంది. వారి హృదయములో ఉన్న తలంపులు, వారి ఊహ అంతయు కేవలం ఎప్పుడు చెడ్డదిగానే ఉంది. ఎవరి మనసులు గాని, ఎవరి హృదయాలు గాని బాగలేవండి. అందుకే దేవుడు మనుషులను పుట్టించినందుకు, మనుషులను కన్నందుకు, మనుషులకు జన్మనిచ్చినందుకు హృదయములో నొచ్చుకున్నాడట. హార్ట్ అటాక్ వచ్చిందండి ఆయనకి. హృదయంలో నొచ్చుకున్నాడటండి. బాధపడ్డాడటండి దేవుడు. ఏవండి? బాధపడ్డాడట. దేనికి బాధ? దేనికి ఆయన ఆవేదన? దేనికి ఆయన ఆక్రందన చెప్పండి? దేనికండి? దేనికి బాధపడ్డాడు ఆయన?
మనుషులను చేసినందుకు బాధపడ్డాడు. మనుషులు చేసినందుకు సంతాపం పడ్డాడు. కారణం ఏంటంటే ప్రపంచ మనుషుల పరిస్థితి బాగలేదు. ఎవరు దేవుని గురించి ఆలోచించేవాళ్ళు లేరు. ఏవండి? లేరు దేవుని వాళ్ళరా. కానీ దేవుడు బాధపడ్డా, కలత చెందినా, హృదయం నొచ్చుకున్నా, హృదయంలో కొన్నంత బాధ, బరువు ఆయన హృదయంలో ఉన్నా, ఏవండి, మనుషులను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. మనుషులందరూ మారాలనే దేవుడు ఎదురు చూస్తున్నాడండి. మనిషి మార్పుకై దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. ప్రతి మనిషి మార్పు కోసం ఎదురు చూస్తున్నాడండి. బాధపడుతూ ఏమంటున్నాడో తెలుసా అండి? ఎవరు నశించిపోకూడదు, నా పిల్లలు ఎవరు నరకానికి వెళ్ళిపోకూడదు. ఈ పుట్టుకొస్తున్న కోట్లాది మంది మనుషులు నా మనసును అర్థం చేసుకొని, నా బాధను అర్థం చేసుకొని, నా హృదయంలో ఉన్న ఆవేదనను అర్థం చేసుకొని, మనుషులందరూ నా కోసం బ్రతకాలి, ఏ ఒక్కరు నశించిపోకూడదని దేవుడు బాధతో ఒక మాట చెబుతున్నాడు. చూడండి, రెండవ పేతురు రాసిన పత్రిక, రెండవ పేతురు రాసిన పత్రిక, రెండవ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రెండవ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం దేవుని వర్లరా. రెండవ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవ్వడూ కూడా నశించిపోవాలనని ఆయన ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆయన మనసు ఏంటి చెప్పండి? ఆయన ఆలోచన ఏంటి చెప్పండి? ప్రపంచం అంతా చెడిపోయినా, వారి హృదయము చెడిపోయినా, వారి ఆ ఊహలు చెడిపోయినా, మనిషి ఆలోచనలు చెడిపోయినా, మనిషి పనులు చెడిపోయినా, ప్రవర్తన చెడిపోయినా, చూపులు చెడిపోయినా, దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? వాళ్ళందరిని చంపి నరకానంలో వేయాలని అనుకోవడం లేదండి. ప్రతి మనిషి మారాలని ఎదురు చూస్తున్నాడండి. ప్రతి మనిషి రక్షింపబడాలని ఎదురు చూస్తున్నాడు. ఎవడును నశించిపోకూడదని, అందరూ మారు మనసు పొంది అందరూ రక్షింపబడాలి అని దేవుడు దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడు. అంటే దేవుడు మనుషులను ఎంత ప్రేమిస్తున్నాడండి. దేవుడు మనుషుల మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడండి. కానీ ఆ పరలోకపు తండ్రి మనస్సు గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఆయన మనస్సు తెలుసుకొని, ఆయన మనసులో ఉన్న ఆలోచనలు తెలుసుకొని, తండ్రి ఈ రోజు కానుంచి మీకు నచ్చినట్టే నేను బ్రతుకుతా తండ్రి, మా యేసుక్రీస్తు వారు ఎలాగైతే నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నా పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని ఎలాగైతే అన్నాడో, నేను కూడా నీ ఇష్టాన్ని నెరవేరుస్తా తండ్రి, నేను కూడా నీ చిత్తాన్ని నెరవేరుస్తా తండ్రి. నిన్ను బాధ పెడుతున్న ఆ విషయాల్లో కొన్నైనా నేను తీర్చుతా తండ్రి. నీకోసం నడుము బిగించి, నీకోసం వాక్యం తెలుసుకొని, నీకోసం వాక్యం చదువుకొని, తెరచిన నీ మనసును పరిశీలించి ఈ సమాజానికి చెబుతా తండ్రి. నీ బాధ కొంతైనా తీరుస్తా తండ్రి అని ఎవరైనా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా చెప్పండి? ఎవరు తీసుకోవడం లేదండి. ఎవరు తీసుకోవడం లేదు. కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసా? దేవుని సంకల్పం ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఎవ్వరూ కూడా నశించిపోకూడదు. ఈ పుట్టుకొస్తున్న కోట్లాది మంది మనుషులు, ఈ 800 కోట్ల మంది మనుషుల్లో ఏ ఒక్కడు నరకానికి వెళ్ళిపోయి నాకు బాధని మిగిల్చకూడదు. అంతే కదండి. తల్లిదండ్రులుగా మనం ఏం ఆశిస్తాం చెప్పండి? మనకు 10 మంది, ఏమండి, మనకు ఒక 4 పిల్లలు ఉన్నారనుకోండి, మనం కన్నా 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు పోయినా పర్లేదులని మనం అనుకుంటామా? అనుకోం కదా. మనం కన్నా 4 పిల్లలు కూడా క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని మనం కోరుకుంటాం. మరి ఆ పరలోకపు కన్న తండ్రి ఆయన కన్నది 800 కోట్ల మంది మనుషులే అయినా, ఈ 800 కోట్ల మంది మనుషులలో ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు, చచ్చిపోకూడదు, నరకానికి ఆహుతి కాకూడదు అని దేవుడు వారి మార్పు కోసం ఎదురు చూస్తున్నాడండి. వారి మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు. మారాలి అని ఎదురు చూస్తున్నాడు. దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడు. ఎవరు? ఆ పరలోకపు కన్న తండ్రి. మనుషులందరూ మారాలి అంటే, మనుషులందరూ మారు మనసు పొందాలి అంటే నువ్వు సువార్త ప్రకటించాలి. తండ్రి మనసు తెలుసుకున్న నువ్వు దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని, దేవుని మాటలను తెలుసుకొని, హృదయంలో భద్రపరుచుకొని, తండ్రి
నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తా తండ్రి. నీ బాధను నేను కొంతైనా తీర్చగలుగుతా తండ్రి అని ఈ సమాజానికి ఆయన గూర్చి ప్రకటించాలి. ఆయన కోసం ప్రయాణించాలి. ఆయన కోసం మాట్లాడాలి. ఆయన కోసం కష్టపడాలి. ఆయన కోసం మన కష్టాన్ని ఇవ్వాలి. అలా మనం బ్రతికినప్పుడే దేవుడు మన విషయమై సంతోషపడతాడు. దేవుడు మన విషయమై సాక్ష్యమిస్తాడు. సాక్ష్యమిస్తాడు దేవుని వర్లారా. దేవుడు బాధపడుతున్నాడండి. ఎవరు వెళ్తారు నా కోసం? ఎవరు చెబుతారు నా కోసం? నశించిపోతున్న ఈ సమాజానికి, పాతాళానికి దగ్గరగా జోగుతున్న ఈ సమాజాన్ని ఎవరు రక్షిస్తారు? ఎవరు చెబుతారు? ఎవరు కాపాడుతారు అని కొందరినైనా రక్షించండి, కొందరినైనా రక్షించండి అని దేవుడు బ్రతిమాలుతున్నాడండి. ఆయన పిల్లలను క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిని బ్రతిమలాడుతున్నాడు. ఏమనో తెలుసా? కొందరినైనా రక్షించండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా కాపాడండి అంటున్నాడు. ఎక్కడంటున్నాడు ఆ మాట? యోధాపత్రిక. ఏవండి? యోధాపత్రికలో 1 అధ్యాయం ఉంటుంది. 22వ వచనం దేవుని వారలారా. యోధాపత్రిక 1 అధ్యాయం ఏవండి? 1వ అధ్యాయం 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించండి, కొందరినైనా రక్షించండి. ఈ సమాజంలో ఉన్న మనుషులందరూ అగ్నిగుండానికి దగ్గరగా ఉన్నారు. చచ్చిపోయిన ప్రతి మనిషి నరకానికి వెళ్ళిపోతున్నాడు. అలా నరకానికి వెళ్ళి నశించిపోతున్న వారిని ఆ అగ్నిగుండం నుండి తప్పించండి. అగ్ని నుండి లాగినట్టు కొందరినైనా రక్షించండి. అదండి దేవుని మనసు. అదండి కన్నతండ్రి మనసు. కన్నతండ్రి మనసెరిగిన పిల్లలు ఉన్నారా అంటే ఈ భూమి మీద ఎవరు లేరనే మనకు అర్థమవుతుంది దేవుని వాళ్ళరా. కానీ తెలుసుకున్నాం మనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించాలి, కొందరినైనా కాపాడాలి, కొందరినైనా ఈ వాక్యాన్ని ప్రకటించి మార్చాలి. అదేనండి దేవుడు ఆశపడుతుంది. మనం మార్చాలి అంటే, ఈ సమాజానికి వాక్యం చెప్పాలి అంటే, దేవుని ప్రేమను చూపించాలి అంటే మొదటిగా మనం చదవాలి వాక్యాన్ని, మొదటగా మనం నేర్చుకోవాలి వాక్యాన్ని, మొదటిగా మనం ధ్యానించాలి వాక్యాన్ని. వాక్యము దేవుని మనసండి, దేవుని హృదయం అండి, దేవుని ఆలోచనలండి. ఏ మనిషి అయినా తన విషయంలో కొన్ని విషయాలన్నా దాచుకుంటాడో కానీ దేవుడు ఏ విషయాలు కూడా దాచుకోలేదు. తన హృదయంలో తన మనసునంతా కుమ్మరించాడండి. ఆయన మనసు తెలుసుకొని నశించిపోతున్న ఈ సమాజంలోనికి వెళ్ళి అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించమంటున్నాడు, కొందరినైనా కాపాడమంటున్నాడు, కొందరినైనా కాపాడమంటున్నాడు. ఎవరు వెళతారు నా కోసం, ఎవరు చెబుతారు నా కోసం అని బాధపడుతున్నాడండి. ఏమండి? ఆ మాట కూడా మాట్లాడుతాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటాడు ఆయన. చూడండి చివరి మాట. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. దేవుడు అడుగుతున్నాడు, ఎవరు వెళ్తారయ్యా నా కోసం, ఎవరు చెబుతారయ్యా ఈ సమాజానికి నా కోసం, ఎవరు వెళ్తారు ఈ సమాజంలోనికి, ఎవరు ప్రకటిస్తారు నా కోసం, ఎవరు వెళతారు మా నిమిత్తం. ఏమంటున్నాడండి దేవుడు? నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును. ఎవరు వెళతారు నా కోసం, ఎవరు చెబుతారు నా కోసం, ఎవరు వెళతారు నా కోసం అని అడుగుతున్నాడండి దేవుడు. అక్కడ యెషయా గారు ఏమంటున్నాడు తెలుసా? తండ్రి నేనున్నాను ఆయన, నేను వెళ్తా అంటున్నాడండి. నేను వెళ్తా, ఈ సమాజానికి నీ కోసం ప్రకటిస్తా తండ్రి అంటున్నాడు. కానీ నువ్వు అనగలవా ఆ మాట? నువ్వు వెళ్ళగలవా ఈ సమాజంలోనికి వెళ్ళి దేవుని కోసం ప్రకటించగలవా? ఒకవేళ నువ్వు ఈ సమాజంలోనికి వెళ్ళలేకపోయినా కనీసం పక్క గ్రామానికి వెళ్ళగలవా? కనీసం నీ గ్రామంలోనైనా సువార్త ప్రకటించగలవా? నీ చుట్టుపక్కల ఉన్న గృహాలకైనా నీ వాక్యాన్ని ప్రకటించగలవా? దేవుని వాక్యాన్ని ఆలోచించండి దేవుని వర్లరా. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించాలి. ఇది కన్న తండ్రి మనస్సు. ఆయన అడుగుతున్నాడు, ఎవరు వెళతారు మా కోసం, ఎవరు చెబుతారు మా కోసం? నేనున్నా ప్రభువా, నీ కోసం నేను తెలుసుకుంటాను, నీ కోసం నేను నేర్చుకుంటాను. నీ మనసు తెలుసుకొని, నీ హృదయాన్ని తెలుసుకొని ఈ సమాజంలోనికి వెళ్ళి, ఈ గ్రామంలోనికి వెళ్ళి, చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి మీకోసం ప్రకటిస్తా ప్రభువా అని
మనం చెప్పగలమా? మాట ఇవ్వగలమా? ఆలోచించండి దేవుని వాళ్ళరా. ఈరోజు మీ గ్రామానికి, మీ మధ్యకి రావడానికి కారణం ఇదేనండి. ఎవరెళతారు మా కోసం, ఎవరు ప్రకటిస్తారు మా కోసం అని దేవుడు బాధపడుతున్నాడు గనుకనే ఆయన మనసును అర్థం చేసుకున్న వారిగా, ఆయన హృదయాన్ని తెలుసుకున్న వారముగా కొంతైనా ఆయన బాధను తీర్చాలి అని, కొంతైనా ఆయన కోసం ప్రకటించాలి అని మీ మధ్యకు వస్తున్నామండి. అంతే తప్ప ఏదో ఆశించి మేము రావడం లేదు. ఏదో కోరుకొని మేము రావడం లేదు. స్వలాభాల కోసం రావడం లేదు. ఆలోచించండి దేవుని వర్లారా. తండ్రి మనస్సును, తండ్రి ఆవేదనను తెలుసుకున్న మేము ఆయన మనసులో ఉన్న ఆవేదనను, ఆయన హృదయంలో ఉన్న బాధను కొంతైనా తీర్చాలి. కొంతైనా తీర్చాలి. ఆయన సంతోషపెట్టాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించాలని ఈ చిన్న ప్రయత్నమేనండి. ఈ చిన్న ప్రయత్నమే దేవుని వల్లారా. మీరు కూడా ప్రారంభించాలి. మీరు కూడా ఆలోచించాలి. మీరు కూడా ప్రయత్నించాలి. దేవుని మాటలు ధ్యానించాలి, చదవాలి, నేర్చుకోవాలి. ఆయన మనసును అర్థం చేసుకొని ఇదిగో ఏమంటే పక్క గ్రామాలకు వెళ్ళకపోయినా కనీసం నీ గ్రామంలోనైనా నువ్వు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించి ఆయన మనసును తెలియచేసి ఆయన చేత సాక్ష్యము పొందాలి. ఈమె నా హ్మ్. ఈమె నా ఇష్టానుసారమైన కుమార్తె. ఈమె నా ఉద్దేశాలన్నీ నెరవేర్చిందని. ఈయన నా ఉద్దేశాలన్నీ నెరవేర్చాడని ఆ పరలోకపు తండ్రి చేత మనం సాక్ష్యం పొందుకోవాలి. అలాంటి సాక్ష్యం మీరందరూ పొందుకుంటారని ఆశిస్తూ ప్రార్థన చేసుకొని